భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒక పేరు మారుమోగిపోతోంది. అదే రిషబ్ శెట్టి. కాంతార సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయడమే కాకుండా నేషనల్ అవార్డును సైతం గెలుచుకుని తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. అయితే ఇప్పుడు రిషబ్ శెట్టి చుట్టూ ఒక పెద్ద చర్చ నడుస్తోంది. అదేంటంటే ఆయన తన రెమ్యునరేషన్ ను ఊహించని రేంజ్ కు పెంచేశారని, ఫలితంగా నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారని టాకు వినిపిస్తోంది. తుగ్లక్ సినిమాలో విలన్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత రిక్కీ చిత్రంతో మెగాఫోన్ పట్టుకుని దర్శకుడిగా మారారు. మొదటి సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా కిర్రిక్ పార్టీతో బ్లాక్ బస్టర్ కొట్టి తన ప్రతిభను నిరూపించుకున్నారు. అటు దర్శకుడిగా రాణిస్తూనే ఇటు నటుడిగాను వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ముందుకు సాగారు. కానీ కాంతార సినిమా ఆయన తలరాతను పూర్తిగా మార్చేసింది. ఒక చిన్న కన్నడ చిత్రంగా విడుదలై పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు కాంతార ది లెజెండ్ సినిమా ఆస్కార్ రేస్ లో నిలవడంతో ఆయనకు దేశవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టింది. స్టార్డమ్ పెరిగితే ఆటోమేటిక్ గా డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం రిషబ్ విషయంలో ఇదే జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఒక ప్రముఖ తెలుగు నిర్మాత రిషబ్ శెట్టితో సినిమా చేయడానికి సంప్రదింపులు జరిపారట. ఆ సమయంలో రిషబ్ ఏకంగా 70 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు ఫిలిం నగర్ టాక్. ఈ అంకి విన్న సదరు నిర్మాత ఒక్కసారిగా షాక్ కు గురయ్యారని సమాచారం. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తనకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ స్థాయిలో పారితోషికం అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక మెగా ప్రాజెక్టు జై హనుమాన్ విషయానికొస్తే ఇందులో రిషబ్ హనుమంతుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. కాంతార ది లెజెండ్ పూర్తయిన వెంటనే జై హనుమాన్ పట్టాలెక్కుతుందని అభిమానులు భావించారు. కానీ ఇప్పుడు రిషబ్ శెట్టి మరో చారిత్రక పాత్ర వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథతో ఒక భారీ సినిమా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారట. ఈ ప్రాజెక్టు కారణంగానే జై హనుమాన్ సినిమా కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. వరుసగా భారీ ప్రాజెక్టులు, చారిత్రక పాత్రలతో రిషబ్ శెట్టి తన రేంజ్ ను మరింత పెంచుకుంటున్నారు. మరి 70 కోట్ల రెమ్యునరేషన్ వార్తల్లో నిజమెంత? శివాజీ సినిమా తర్వాత జై హనుమాన్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయాలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.